మైత్రావరణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్ విదాన్ వశిష్ఠ గోత్రోద్భవస్య. రామచంద్రమూర్తి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము అనేసి ఆగమంలో చెప్పి ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో వశిష్ఠ గోత్రోద్భవస్య రఘుమహారాజవర్మణోన్నప్త్రే. రామచంద్రమూర్తి యొక్క ముత్తాత గారు రఘుమహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో వశిష్ఠ గోత్రోద్భవస్య అజమహారాజవర్మణ పౌత్రాయ. రామచంద్రమూర్తి యొక్క తాతగారు అజమహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణ పుత్రాయ. రామచంద్రమూర్తి యొక్క తండ్రి గారు దశరథ మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో వశిష్ఠ గోత్రోద్భవస్య ఇక్ష్వాకుల వంశోద్భవస్య సూర్యవంశోద్భవస్య సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. రామచంద్రమూర్తి ఎటువంటి వారు, ఎటువంటి స్వరూపం అనేసి వశిష్ఠ మహర్షికి తెలుసు అనమాట. ఆ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అది వశిష్ఠ గోత్రము. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి యొక్క వంశానికి కులగురువు అనమాట. ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఆయన సాక్షాత్ నారాయణ స్వరూపమే ఈ రామచంద్రమూర్తి. వారి యొక్క వంశము సూర్యవంశము ఇక్ష్వాకుల వంశము అనేసి తెలియజేస్తా ఉన్నారు అనమాట. ఇప్పుడు అమ్మవారి సీతమ్మ వారి యొక్క గోత్రనామాలు చెప్తారు. సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో ఆంగీరస ఆయాస గౌతమసత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవే స్వర్ణరోమ మహారాజవర్మణోన్నప్త్రే. సీతమ్మ తల్లి యొక్క గోత్రము గౌతమస గోత్రము అనేసి ఆగమంలో చెప్పి ఉన్నారు. అలాగే సీతమ్మ గారి యొక్క ముత్తాత గారు స్వర్ణరోమ మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో గౌతమస గోత్రోద్భవే హ్రస్వరోమ మహారాజవర్మణో పౌత్రే. సీతమ్మ తల్లి యొక్క తాతగారు హ్రస్వరోమ మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో గౌతమస గోత్రోద్భవే జనక మహారాజవర్మణః పుత్రీ. సీతమ్మ తల్లి యొక్క తండ్రి గారు జనక మహారాజు అనేసి చెప్తా ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో గౌతమస గోత్రోద్భవే చంద్రవంశోద్భవే నిమే వంశోద్భవే చతుర్దశ భువనారికే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతానామ్నీం కన్యా. ఇక్కడ సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి అనేసి భావిస్తా చెప్తా ఉన్నారు వాళ్ళు. సీతమ్మ తల్లి యొక్క వంశము చంద్రవంశము నిమి వంశము చతుర్దశ భువనాయికి 14 లోకాలకి అధిపతి అమ్మ. అలాగే 14 లోకాల్లో లేనటువంటి అత్యంత సౌందర్యవతి రూపవతి. అలాగే జనక మహారాజుకి వీరిశుల్క అనేసి నామధేయం. అంటే సీతమ్మ తల్లి జనక మహారాజుకి జన్మించినటువంటి కూతురు కాదు, ఒక సువర్ణ పెట్టిలో దొరికినటువంటి ఒక బిడ్డ. అందుకే వీరిశుల్క అంటారు. అటువంటి తల్లిని సూర్యవంశంలో ఉద్భవమైనటువంటి రామచంద్రమూర్తికి గురించి కన్యాదానం చేసినారు. తర్వాత సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణ ఘట్టంలో మధుపర్క వస్త్ర సమర్పణాలు మంగళాష్టకాలు శూర్ణిక ప్రారంభమవుతుంది.